జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ శివ సుతాయ లంబోదర నివేదయ తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ దిద్దిద్దిద్దై ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై తిరుగణనాథ దిద్దిద్దిద్దై నీ వెలుగు పంచు మా తెలివిలోన కొలువై తిరుగణనాథ దిద్దిద్దిద్దై తిరుగణనాథ చతుర్వేద ప్రిజా చతుర్వేద పారాజనమదారజా
మనమే చెప్తాం అక్షరాల 1,00,000 పెన్నులు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పెన్నులు పెన్నులు పెన్నులు. అసలు ఏమిటి పెన్నుల కదా చూద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాలోని అయినవిల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహాగణపతి ఆలయం. కాళహస్తి తర్వాత రెండో గణపతి దేవాలయంగా పేరొందిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీ పంచమి నాడు స్వామివారిని సప్త నదీ జలాలతో అభిషేకించి గరిక పూజలు నిర్వహిస్తుండగా మరో పక్క చిన్నారులందరికీ తమ తల్లిదండ్రుల చేత అక్షరాభ్యాసం చేయిస్తారు. మరో పక్క వేద పండితుల యొక్క మంత్రోచ్చారణతో చదువుల తల్లి అయిన సరస్వతీదేవిని ఆవహింపచేసి ప్రసన్నం చేసి అమ్మవారి పాదాల వద్ద ఆ పెన్నులను ఉంచి పూజ నిర్వహిస్తారు. ఆ తదుపరి ఆదిదేవుడైన ఆ గణనాథుడి సన్నిధిలో ఆ 1,00,000 పెన్నులను కుమ్మరించి ప్రతి ఒక్క పెన్ను ఆయన పాదాలు తాకేలా చేసి పూజ చేసి యథావిధిగా పెన్నులన్నింటినీ ప్యాక్ చేసి పక్కన పెడతారు. ఇక ఆ మర్నాడు నుండి అంటే జనవరి 24, 25, 26 తారీఖులలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి చదువుకున్న పిల్లలు అంటే విద్యార్థిని విద్యార్థులకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పెన్ను చొప్పున అందిస్తారు.